సో సార్ మనం చూస్తున్నట్లయితే జనాల్లో అపనమ్మకాలని చెప్పేసి ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో దాని గురించి మీరు నమ్మకాలు కానీ వాస్తవాల గురించి ఏం చెప్తారు? సో ఇన్హేలర్ వాడడం వల్ల పిల్లల్లో పెరుగుదలని తగ్గిపోవడం కానీ, రోజు వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి వాటి కూడా చెప్తున్నారు? లేదండి. ఆస్తమాలో ఇన్హేలర్స్ ఆర్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. అంటే ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్. అంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. ఫస్ట్ అంటే ప్రజల్లో అవగాహన లేనిది ఏంటంటే ఇన్హేలర్స్ అంటే భయం ఒకటి. రెండోది దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయనేది రెండో భయం. సో ఆ రెండు కలవడం వల్ల ఇన్హేల్డ్ స్టెరాయిడ్, యాక్చువల్లీ ఆస్తమా ట్రీట్మెంటే ఇన్హేల్డ్ స్టెరాయిడ్ అనమాట. సో ఇన్హేల్డ్ స్టెరాయిడ్ అనేసరికి వాళ్ళు భయపడిపోయేసి వాడట్లేదు. ఆస్తమా అనేది చాలా పిల్లల్లో చాలా కామన్ అది. అంటే ఒక 50% ఆల్మోస్ట్ 40 to 50% చిల్డ్రన్ కి ఆస్తమా లైక్ సిమ్టమ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. మీరు అందుకే చూస్తూ ఉంటారు నెబులైజేషన్స్ కానీ అట్లాంటివి వాడుతూ ఉంటారు పిల్లలు ఎక్కువగా. కానీ కొంతమంది పిల్లలకి ఆస్తమా లాగా ఉండేది కొంచెం లాంగ్ టర్మ్ లో వాడాల్సి ఉంటుంది. కానీ ఆ ఇన్హేలర్స్ వాడాలంటే తల్లిదండ్రులు భయపడతారు అనమాట. ఇన్హేలర్స్ వాడితే పిల్లలు ఎదగరు, లేకపోతే ఇన్హేలర్స్ ఈ వయసులోనే వాడామంటే వాళ్ళ దానికి అడిక్ట్ అయిపోతారు, ఈ ఇన్హేలర్స్ వాడడం వల్ల బాడీ వీక్ అయిపోతుంది, లంగ్స్ వీక్ అయిపోతాయి, ఇలా చాలా అపనమ్మకాలు ఉన్నాయన్నమాట. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇన్ఫాక్ట్ మీరు రివర్స్ లో ఆలోచిస్తున్నారు. ఆస్తమా కరెక్ట్ గా కంట్రోల్లో లేకపోతే పిల్లల ఎదుగుదల తగ్గుతుంది, అంటే గ్రోత్ స్టంటింగ్ అంటాం. సో ఆస్తమా కంట్రోల్లో లేకపోతే పిల్లలు ఎదగరు. వాళ్ళకి ఆస్తమా కంట్రోల్లో పెట్టినప్పుడే పిల్లలు ఎదుగుతారు, అదే రకంగా లంగ్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే మనకి పుట్టిన లంగ్స్ అనేది ఆల్మోస్ట్ అంటే చిన్నపిల్లల్లో అనుకోకుండా ఆల్మోస్ట్ లైక్ టీనేజ్ వరకు కూడా లంగ్ గ్రోత్ అనేది ఉండనే ఉంటుంది. మేల్స్ లో అబ్బాయిల్లో అయితే ఆల్మోస్ట్ ఈ 20 years వరకు కూడా లంగ్స్ గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే సో పర్టికులర్ ఏజ్ అనేది ఉంటుందా సార్, లేకపోతే ఎవరికైనా? అంటే 5-6 years లోపల మాక్సిమం గ్రోత్ వస్తుంది, దాని తర్వాత కూడా లంగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని ఆస్తమాని కంట్రోల్లో పెట్టడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఎదుగుదల ఉండదు, లంగ్స్ కూడా అంత మెచ్యూర్ అవ్వవు, లంగ్ కెపాసిటీ కూడా అంతవరకు రాదు ఆస్తమాని కంట్రోల్లో పెట్టకపోతే. అండ్ దాని వల్ల ఏంటంటే పిల్లల ఎదుగుదల కూడా తగ్గుతుంది అనమాట. సో ఇన్హేలర్స్ వాడడం వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది అనేది చాలా అవాస్తవం. ఇన్ఫాక్ట్ రివర్స్ అది. ఆస్తమా కంట్రోల్లో లేకపోతేనే పిల్లల ఎదుగుదల తగ్గుతుంది. రెండోది ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అనేది ఆస్తమా ట్రీట్మెంట్. సో మనం స్టెరాయిడ్స్ ఇస్తున్నాం కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటారు, బట్ మనం ఇన్హలేషన్ లో ఇచ్చే స్టెరాయిడ్స్ చాలా 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 తక్కువ డోస్ అనమాట. అంటే ఇప్పుడు ఇన్హేలర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటాం. అంటే ఆ డ్రగ్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికే వెళ్తుంది. అంటే లంగ్స్ లో మనకి ఆస్తమా ఉంది కాబట్టి ఆ లంగ్స్ లోనే వెళ్తుంది, అది లోకల్ గానే యాక్ట్ చేస్తుంది, వేరే ఆర్గన్స్ మీద దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. సో ఇదే ఎఫెక్ట్ రావడానికి నేను అదే స్టెరాయిడ్ ని టాబ్లెట్ రూపంలో ఇవ్వాలంటే నేను 1000 రెట్లు ఎక్కువ డోస్ ఇవ్వాలి, 1000 times ఎక్కువ డోస్ ఇవ్వాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ దేంతో ఎక్కువ ఉంటుంది? టాబ్లెట్ ఫామ్ తోనే యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్హేల్డ్ ఫార్మ్స్ లో మనం ఇచ్చేది చాలా 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 లో డోస్, అది ఓన్లీ లోకల్ ఎఫెక్టే ఉంటుంది. అండ్ దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. జీవితాంతం మనం ఆ ఇన్హేలర్స్ వాడినా కూడా, స్టెరాయిడ్ ఇన్హేలర్స్, దానివల్ల ఎట్లాంటి నష్టము ఉండదు. సో ఇప్పుడు ఆస్తమా అనేది అంటు వ్యాధియా, లేకపోతే ఇంకొకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆస్తమా అన్నది అంటు వ్యాధి కాదు. ఆస్తమా అన్నది చెప్పాను కదా, ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉండాలి. ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది జెనెటిక్ గా ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఫ్యామిలీస్ లో ఆస్తమా రన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే పిల్లలకి ఆస్తమా వచ్చే ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ వచ్చే అవకాశం ఎక్కువ అన్నమాట. జెనెటికల్ రీజన్ వల్ల రావచ్చు కానీ, బట్ ఇప్పుడు పక్క పిల్లోడికి ఆస్తమా ఉంది కాబట్టి మా పిల్లోడికి వస్తుంది అంటే అలా రాదు, అది అట్లా ఇన్ఫెక్షన్స్ కాదు అది. సో ఆస్తమా అన్నది ఎప్పుడు కూడా అంటువ్యాధి కాదు. ఆస్తమాని ఎలా నిర్ధారిస్తారు సార్? ఇప్పుడు ఆస్తమాని నిర్ధారించడం అంటే ఫస్ట్ సిమ్టమ్స్. చాలా మందికి ఉండే సిమ్టమ్, కామన్ ఆస్తమాలో ఉండే సిమ్టమ్ ఏంటి? దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, కఫం రావడము, అండ్ చెస్ట్ టైట్నెస్ అంటాం. అండ్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే సీజనల్ వేరియేషన్ అంటాం. అంటే చలికాలంలో ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలం వచ్చేసరికి కొంచెం బెటర్ అవుతుంది. సో ఈ రకంగా సీజనల్ వేరియేషన్ ఉంటుంది అనమాట ఆస్తమాలో. సో సిమ్టమ్ వైజ్ మనం ఆస్తమాని గుర్తుపట్టడం కూడా ఈజీనే. దాన్ని కన్ఫర్మ్ చేయాలి అంటే కొన్ని టెస్టులు చేసుకుంటాం అనమాట. లైక్ చెస్ట్ ఎక్స్రే కానీ,
అలర్జీ ఆస్తమా అనుకున్నప్పుడు మనము బ్లడ్ టెస్ట్ కొన్ని చేసుకుంటాం, ఈసినోఫిల్ కౌంట్ అని చేసుకుంటాము, లేదంటే ఐజీ లెవెల్స్ అని చేస్తాము. బట్ ఆస్తమా ఉందా లేదా అనేది ప్రత్యేకంగా నిర్ధారణ పిఎఫ్టీలో తెలుస్తుంది అనమాట, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. ఇప్పుడు కొత్తగా చాలా రకాల టెస్ట్లు కూడా వచ్చాయి, లైక్ ఫీనో అంటాం, అంటే ఫ్రాక్షనల్ ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అనేసి, అండ్ FOT అనేసి. సో రకరకాల టెస్ట్లు ఉన్నాయి. సో ఆస్తమాని నిర్ధారించడం అనేది కష్టమైన విషయం ఏమీ కాదు, సింపుల్ టెస్ట్లు చేయడం వల్లనే నిర్ధారణ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం, అక్కడే మనకి ఇది వస్తుంది. సో నిర్ధారణలో ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్లనే ప్రాబ్లం. అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నా కూడా వాళ్ళ అపోహలతోనే తీసుకోకుండా ఉండడం అనేది మెయిన్ ప్రాబ్లం ఆస్తమాలో. ఓన్లీ 5% ఆఫ్ ఆస్తమా సివియర్ ఆస్తమా ఉంటుంది. ఆ 5% ఆస్తమాను వదిలేస్తే 95% ఆస్తమా ఈజీలీ కంట్రోలబుల్ ఆస్తమా. సో ఇప్పుడు జనాల్లో ఇప్పుడు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదా, లేకపోతే ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుంది కదా ఇన్హేలర్స్ వాడడం వల్ల, సో అందుకనే సరే తగ్గింది కదా అని లైట్ తీసుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఇన్హేలర్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రివెంటర్ అంటాం, రెండోదేమో రిలీవర్ అంటాం. అంటే ప్రివెంటర్ మెడికేషన్స్ ఏంటి అంటే మెయిన్ గా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్, అంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏంటి అంటే మనకి ఇన్హేల్డ్ స్టెరాయిడ్. సో లాంగ్ టర్మ్ లో మనకు కావాల్సింది ఏది అంటే ఇన్హేల్డ్ స్టెరాయిడ్. అందుకనే దీన్ని ఏంటంటే ప్రివెంటర్స్ అంటాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆస్తమా వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రిగ్గర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎయిర్వేస్ కుచించుకుపోతాయి, దానివల్లనే దగ్గు ఆయాసం వస్తుంది. సో ఇమ్మీడియట్ గా అది రిలీఫ్ వచ్చేసి మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యింది అనుకోండి, ఆ ఆయాసము దగ్గు ఇమ్మీడియట్ గా రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ రకంగా ఆ ఎయిర్వేస్ ని ఎక్స్పాండ్ చేసేది ఏవి అంటే అవి రిలీవర్స్ అంటాం. మెయిన్ గా సాల్బుటమాల్ బీటా-2 అగనిస్ట్ అంటాం అనమాట, షార్ట్ యాక్టింగ్ బీటా-2 అగనిస్ట్ అంటాము మెడికల్ టర్మ్స్ లో. సో దానివల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది, అంటే కుచించుకుపోయిన ఎయిర్వేస్ ఎక్స్పాండ్ అయిపోతాయి, ఇమ్మీడియట్ గా మీకు దగ్గు ఆయాసం అనేది రిలీఫ్ వచ్చేస్తుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ దీస్ రిలీవర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పుడు మీకు అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అర్థమయ్యేదానికి, కుండకి చిల్లు పడింది, నీళ్లు కారిపోతున్నాయి అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ చిల్లుని ముయ్యాలి, అంటే కాజ్ ని ట్రీట్ చేయాలి. నీళ్లు కారిపోతున్నాయని నీళ్ళని తుడుస్తా ఉన్నాం అనుకోండి, సో అక్కడ కాజ్ ఎక్కడికి పోదు, కాజ్ అలానే ఉంటుంది, మీరు ఎన్ని నీళ్లు పోసినా కూడా అవి కారిపోతూనే ఉంటాయి. సో ఇన్హేలర్ రిలీవర్ తీసుకోవడం అనేది ఆ రకంగా అనమాట. మనం కాజ్ ని ట్రీట్ చేయాలి. ఆ కాజ్ ఏంటి? ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. సో లాంగ్ టర్మ్ లో ప్రివెంటర్ మెడికేషన్స్ అంటే ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ వాడాలి. రిలీవర్ మెడికేషన్స్ అనేవి ఏంటంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ వచ్చింది, ఇమ్మీడియట్ గా మీకు రిలీఫ్ కావాలి, అట్లాంటప్పుడు ఇన్హేలర్స్ వాడతాయి, అది ప్రివెంటర్స్ రిలీవర్స్ తీసుకుంటాం. కానీ ఓవర్ యూసేజ్ ఆఫ్ రిలీవర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడికి పోతే ఇన్ఫాక్ట్ అది ఎక్కువ అయిపోయేసి వాళ్ళకి నెక్స్ట్ అటాక్స్ అనేవి ఇంకా సివియర్ గా అవుతాయి. సో ఓవర్ యూసేజ్ ఆఫ్ రిలీవర్స్ వల్ల డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సివియర్ అటాక్ వచ్చి. సో అందుకనే మీ పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్ గా మీరు ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వాడాలి. ఆయన చెప్పినట్టుగానే దాని ప్రకారంగా ఆయన ఒక పద్ధతి ప్రకారంగా తగ్గిస్తూ ఉంటారు అనమాట. మీ ఎంతకు మీరు ఇన్హేలర్స్ ఆపకూడదు. స్టార్టింగ్ స్టేజెస్ అన్నట్టు ఏమైనా ఉంటాయా? ఆస్తమాలో స్టేజెస్ అంటూ ఏమి ఉండవు. ఆస్తమా అటాక్ వచ్చిందంటే అది అంటే లెవెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తగ్గొచ్చింది, నెక్స్ట్ టైం ఎక్కువ అవుతుంది, సివియర్ అటాక్ అయింది అంటే అక్యూట్ సివియర్ ఆస్తమా అంటాం. ఒకటి అక్యూట్ సివియర్ ఆస్తమా అంటే సివియర్ ఆస్తమా అటాక్ రావడం అనమాట. ఆ రకంగా కూడా చాలా మంది మొదటిసారి అట్లా ప్రెసెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్యూట్ సివియర్ ఆస్తమా అనేది అది ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు రిలీఫ్ ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ ఇవ్వకపోతే ఈవెన్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మనం ఐవీ స్టెరాయిడ్స్ ఇస్తాము, నెబ్యులైజేషన్స్ ఇస్తాము, అండ్ వేరే మెడికేషన్స్ అన్ని ఇస్తాము, అవసరమైతే ఆక్సిజన్ ఇస్తాము. సో దాంతోనే ఆ రిలీఫ్ ఇమీడియట్, అప్పుడు ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ ఇంపార్టెంట్. ఇమీడియట్ రిలీఫ్ వచ్చాక లాంగ్ టర్మ్ ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అనేది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నెబులైజేషన్ కూడా పెద్దగా దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్, లైక్ అది యూజ్ చేయడం వల్ల. నెబ్యులైజేషన్స్ అంటే ఇవే మెడికేషన్స్ నెబ్యులైజేషన్ రూపంలో ఇస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా మినిమల్ ఉంటాయి. అది ఏమి దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయలేము, దాన్ని అంటే ఒక సైడ్ ఎఫెక్ట్ అన్నట్టుగా కన్సిడర్ చేయలేము. సో దాని గురించి మనం సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ ఇన్హేలర్స్ అండ్ నెబ్యులైజేషన్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా చాలా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మినిమల్ అండ్ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి మీరు డాక్టర్ గారి దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఏ మెడికేషన్ అయినా కూడా
సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయి. కాకపోతే మనం రిస్క్ బెనిఫిట్ రేషియో తీసుకోవాలి. దీంట్లో రిస్క్ 0.01% రిస్క్ ఉంటే 99.9% లాభం ఉంటుంది. మనం ఆ 0.01 రిస్క్ ను చూసి ఈ 99.99% లాభాన్ని వదిలేస్తే పిచ్చోళ్ళం అనమాట. సో ఇన్హేలర్స్ అనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద పెద్దగా వరి అవ్వాల్సినంత సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఓకే. సో ఆస్తమా అనేది అటాక్ అవ్వడం కానీ రావడం కానీ ఇన్స్టెంట్ రిలీఫ్ తీసుకోకుండా అవగాహన తెచ్చుకొని మన పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.